ఏదేమైనా ఈ రాజధాని అనేది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు దాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటే ఈ అసెంబ్లీ అయినా జరుగుతుంది, ఇంకా ఏదైనా శుభ్రంగా జరుగుద్ది. అందుట్లోనేమో ఎన్ని ఫండ్స్ ఇచ్చినా కానీ అక్కడో బిల్డింగ్ అవుతుంది తప్ప పూర్తిగా రాజధాని అనేది అవ్వదు. ఎందుకంటే గత ప్రభుత్వం చూసాం, అంతకుముందు చంద్రబాబు ఫస్ట్లో వచ్చినప్పుడు చూసాం. చంద్రబాబు మాటలు కూడా అలాగే ఉంటాయి. కూస్తో కాస్తో పథకాల వల్ల లబ్ధి జనాలు పొందారు. దీన్ని చంద్రబాబు నాయుడిని ఆల్రెడీ రుణమాఫీలే కానీ ఇవన్నీ చూసి ఉన్నాను నేను కూడా. రుణమాఫీలో కూడా చంద్రబాబు కూడా ఇవ్వలేకపోయాడు. ఈ 6 గ్యారెంటీలు అనేవి కూడా నమ్మకం లేదు. వికలాంగుల సర్టిఫికేట్లకు కూడా వెరిఫికేషన్ పెట్టాడు. జగన్ మట్టికి ఆయన టైంలో వికలాంగులే కానీ వృద్ధులే కానీ తంతువులే కానీ మొత్తం పింఛన్లు అనేవి ఎక్కడ తీసుకోకుండా ఇచ్చాడు. ఈయన ఏదో ఈ 6 పథకాలకి ఏదో రకంగా మబ్బి పెట్టి అమౌంట్ తగ్గించే ప్రయత్నంలో ఉన్నాడే తప్ప పూర్తిగా ఇవ్వటం లేదు. ఒకటి అర్ర దొంగ ఉండొచ్చు, దానికి కాదంటలేదు. జగన్ మట్టికి వరసెట్టి ఇచ్చేశాడు. చంద్రబాబు నాయుడు మాటలు కూడా కొంచెం నమ్మకం కాదు. ఏదేమైనా కూటమి కూడా మాటల వలనే కానీ ప్రయోజనం ఏమి ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి అసెంబ్లీకి వెళ్తాన్ని ఎలా చూస్తారు? మీ అభిప్రాయం ఏంటి? వెళ్ళొచ్చు, పడాలి, తప్పదు. ఎందుకంటే అవతలోళ్ళు బలం లేకపోయినా కనీసం ఏం జరుగుతుంది ఏంటి అసలు ఎంత వీళ్ళు ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఆయనకు కూడా కొంచెం అర్థం అవుతుంది. ఇప్పుడు మామూలుగా బయట ఉండదు వేరు, లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి. తిట్టొచ్చు, నువ్వు ఆల్రెడీ నువ్వేదో చేసి వాళ్ళని ఇచ్చేసావు. అప్పుడు కూడా ఏంటంటే పెద్ద జగన్ కూడా ఖండించాల్సింది ఆ రోజు ఎమ్మెల్యేలని. మీరు ఇంట్లో తిట్టుకున్నట్టు లేకపోతే మూడు పెళ్ళాలు కూడా తిట్టుకోరట, ఆ రకంగా తిట్టారు. తిట్టినప్పుడు ఆయన కూడా ఒక మాట అనాల్సింది. ఆయనది కూడా కొంచెం తప్పు ఉంది, జగన్మోహన్ రెడ్డిది కూడా. ఎందుకంటే నువ్వు ఎంత శత్రువు అయినా కానీ నీచంగా మాట్లాడేప్పుడు అదేంటి రాగండ్రా అంటాడు ఎవడైనా మానవత్వంతో. కానీ కొద్దిగా ఆయన కూడా తప్పు చేశాడు, అందుకని కొంచెం ఆయన అనుభవిస్తున్నాడు. అందుట్లోనేమో పరిపాలనలో మట్టికి కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్సలెంట్గానే చేశాడు. ఎందుకంటే మేము రిజల్ట్ చూసాము. ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కొంతమంది ఉంటే నేను వెళ్ళాను, చూశాను కూడా. ఎక్సలెంట్గా చేశాడు, దాని వరకు కాదంటలేదు. చంద్రబాబు నాయుడు మాటలు అంటే కొంచెం మాటల్లోనే ఉంటుంది, ఆత్మలో నుంచి అనేది అతనికి కొంచెం కష్టం. చూపిస్తాను జగన్ ఈరోజు అసెంబ్లీకి వెళ్తాను ఎలా చూస్తారు? వస్తాం అంటే కొంచెం హీనసంగానే చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసి ఉండారు కాబట్టి వీళ్ళు కూడా ఆ రకంగానే కొంచెం హీనసంగా మాట్లాడుతాం. నాకేంటని చెప్పి కాళ్ళ ఎగరేసి ఇచ్చేశారు కాబట్టి అది జనం కూడా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలు బలం లేకపోయినా 45%, 42% జనం ఉన్నారు, అభిమానులు ఉన్నారు. దానికేం కాదంటే అతని బలం అతనికి ఉంది. ఏ సెంటర్కి వెళ్ళి నుంచి ఉన్నా కానీ వేల మంది లక్షల మంది వచ్చే జనం కూడా ఉన్నారు ఆయనకి. కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ సైడు ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడన్నా అప్పుడు ఆ టైంలో ఆయన గవర్నమెంట్ టైంలో కొంచెం పెద్ద తరాగా వ్యవహరించుంటే ఇంకా సీట్లు కొంచెం పెరిగాయి. అందుట్లోనేమో ఈ భూ సర్వేలు, రైతు భూ సర్వేలు ఉన్నాయి కదా, భూ సర్వేల్లో తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి భూ సర్వే అన్ని మొత్తం తాకాడ పెట్టేసుకుంటాడు. రైతులకి ఇబ్బందులు అయిపోతాయి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక అధికారి ఉంటాడు, లంచాలు రానియమంటాడు, నానా రకాల ఇబ్బందులు అని చెప్పేసి పల్లెటూరులో ప్రాపకాండం చేశారు టీడీపీ వాళ్ళు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి చేసింది, నేను పక్క రైతునే, నాకు ఎకరం 10 సెంట్లు పొలం ఉంది, నానా బాధలు పడి మండలం చుట్టూ తిరిగి ఉండా నేను. భూ సర్వేల్లో కరెక్ట్ అయింది. అది తప్పు, తడదడుగులు అనేవి ప్రతి దాంట్లోనూ ఉంటాయి, కాదని అంటల్లా. మాకు కొంతవరకు సేవ్ జరిగింది. అది ఉండటం వల్ల మండలం చుట్టూ తిరగలేం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, టీం దగ్గరికి వెళ్ళాం. రేపు అంటాడు మాపు అంటాడు ఎమ్మెల్యే ఈడు మన ఈయన ఎంఆర్ఓ గారు ఉండడు. నేను చాలా ఇబ్బందులు పడ్డా. దానివల్ల ఆ భూ సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పక్కా బలహీన వర్గాలకు కూడా బాగానే జరిగింది. కాకపోతే ఏంటంటే ఆయన చేసిన తప్పు ఒకటి ఉంది, రాళ్ల మీద బొమ్మలు వేయకూడదు, మన పాస్బుక్ల మీద ఫోటో వేయకూడదు, గవర్నమెంట్ సింబల్ ఉండాలి. కొన్ని పొరపాట్లు చేశాడు. ఎందుకంటే మా బయట తెలియని వాళ్ళ ముఠా పని కార్మికులకు కూడా అర్థమవుతుంది పరిపాలన ఏంటనేది. ఆయన గమనించాలి, ఒక్క ప్రజల్లో ఉండాలి, ప్రజల నాడి తెలుసుకుంటే ఒక నాయకుడిగా ఉండేవాడు.
అంతేగాని నలుగురు ప్రభుత్వ సలహాదారులను పెట్టేసుకొని వాళ్ళు చెప్పినట్టు చేసేయండి అంటే అది కుదరదు. ప్రజల నాడి తెలవాలి, ఆయనకి తెలవాలి ఆ రోజు. అందుకని ఆయన తప్పులో కాలేశాడు. కాకపోతే 2 కూటమి వలన కొంచెం బలం పెరిగింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సీట్లు వచ్చాయి. ఆయన చేసిన పొరపాట్లు ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి. ఆయన గుర్తుంచుకొని ముందుకు పోతే మళ్ళా 5 సంవత్సరాలు రాగలడనేది మా అభిప్రాయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయపడి అసెంబ్లీకి వెళ్తున్నారని చెప్పేసి కూడా టీడీపీ అంటున్నమాట అంటారు. వీళ్ళు అని ఉండారు అంటారు, తప్పదు. ఆయన పడాలి, కొన్ని ఇబ్బందులు పడాల్సిందే. పడితేనే పాకులో పడతాడు. కొన్ని ముళ్ళు రాళ్ళు దాటుకుని వెళితే ప్రభుత్వం ఏర్పడద్దు, అది గ్యారెంటీ. ఎందుకంటే చంద్రబాబు మాటలు నేను చూసి ఉండాలి, నా అనుభవమే నాకు. దానివల్ల ఆయనకు కూడా ఈయనకు ప్లస్ పాయింట్ అవుద్ది ముందు భవిష్యత్తులో, ఇబ్బంది ఏం లేదు. వైసీపీ ఏమంటుందంటే భయపడి కాదు వెళ్ళేది, ప్రశ్నించడం కోసం వెళ్తుందని. రైటే, అది రైటే, పడాలి. నువ్వు అన్నావు, నువ్వు ఆ రోజును ఖండించి ఉంటే నీకు అంత అడవుడు ఉండేది కాదు. అక్కడ అసెంబ్లీలో నువ్వు భయపడ్డావు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఈ ఎమ్మెల్యేలతో వాగటం వలన ఏంటనేది నువ్వు చెప్పావో లేదో మాకు తెలియదు. కనీసం ఖండించాలి కదా ఆ రోజు. ఆయన పొరపాట్లు ఉన్నాయి, ఆయన పొరపాట్ల వల్ల ఆయన ఈ రకంగా మైనస్ అయ్యింది. అందుట్లో ఊకుమ్మడిగా కొంచెం జరిగింది. అక్కడ దాడి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఊకుమ్మడి దాడి జరిగింది. బాగా కసి ఓటింగు జరిగింది అక్కడ. ఆల్రెడీ రిగ్గింగ్ కూడా జరిగింది, అది నేను నిరూపించగలను. అది లేకపోతే ఓటింగ్ శాతం జగన్మోహన్ రెడ్డికి ఉంది. అతను దొంగ వచ్చి ఎవరు ఇవ్వాలి, దెబ్బంది ఎవడు ఇవ్వాలి. గవర్నమెంట్లోనే ఎన్ని గవర్నమెంట్లు చూసి ఉంటాం. ఒక రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో పరిపాలన జరిగింది. ఇవి వచ్చే ఈ మంత్రులందరూ వేస్ట్, ముఖ్యమంత్రులు వేస్ట్. కాకపోతే ఏంటంటే కూస్తో కాస్తో ఏదో జనాలకి మేపుతున్నాడు, కానీ డెవలప్మెంట్ అని లేదు. కానీ చంద్రబాబు తీసుకెళ్ళి రాజధానిలో మట్టికి ఎంత పోసినా ఈయన వల్ల కాదు. అక్కడోటి కట్టగలడు, నిలబెట్టగలడు, అంతవరకే. కానీ ఏ ప్రైవేట్ కాంట్రాక్టర్లు రావాలన్నా రాలేరు. అది ఏంటి, అది నీళ్లు ఉండి పంటలు పండే పొలాలు అవి. అది తీసుకెళ్ళి నూజివేడికి వెళ్తానో ఎటో వాటర్ సప్లై పెడితే కొంచెం బిల్డింగులు కూడా గట్టిదనంగా ఉంటాయి. ఆ నేల కూడా సరే అనుకూలం కాదు. వీళ్ళు ఏదో అది చెప్తున్నారు, మాకు తెలిసిన విధానంలో చెప్తున్నారు. అంతేగాని నేనేమన్నా ఇంజనీర్ని కాదు.